అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే అధికారులు కానీ ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా సమపాళ్లలో ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అందుకనే ఎవరి గౌరవాన్ని భంగం కలగకూడదు. ఇక్కడ ప్రజాప్రతినిధుల గౌరవం భంగం కలగకూడదు, అధికారుల గౌరవం భంగం కలగకూడదు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఘటన, దాంట్లో తప్ప ఒప్ప ఎవరిదని తీసేయండి, ఎవరు తప్పు చేసినా సరే మేము అక్కడికి వెళ్ళాం. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్ గారు వెళ్ళినటువంటి వ్యక్తులు అధికారులతో మాట్లాడి ఎవరైతే అధికారుల మనసులో నొచ్చుకున్నాయో వాళ్ళకి బేషరతుగా మీరు మాట్లాడి వాళ్ళ మనసులో నొచ్చుకునే విధంగా మాట్లాడరమ్మని చెప్పి మాకు ఆయన ఉదయాన్నే పిలిపించి చెప్పడం జరిగింది. కానీ మేము పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే నీతి నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి, వాళ్ళ సిబ్బందికి, చిన్న అధికారి నుంచి కూడా అతిపెద్ద ఐఏఎస్ అధికారులందరికీ కూడా జరిగిన ఘటన దురదృష్టకరం, జరగకుండా ఉంటే బాగుండేది. మీ మనసులో ఎవరన్నా కనుక మా ప్రవర్తన వల్ల నొచ్చుకుని ఉంటే మరి మేము సారీ చెప్తున్నామని కూడా మేము అందరు అధికారుల మధ్య జేఏసీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఉన్న సందర్భంలో అందరి ముందే మేము సారీ చెప్పడం జరిగింది. ఇవాళ మేము అది తెలుగుదేశం పార్టీ యొక్క విజ్ఞత, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రవర్తన మేము అడుగుతా ఉన్నాం. ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరివారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నందిగామలో భారత ప్రధాని చేత అత్యంత సమర్థుడు అనే పేరు తెచ్చుకున్న అధికారిని ఆయన దూషించాడు, ఆయన మీద దౌర్జన్యం చేశాడు, మీడియా మొత్తం చూపించింది. అలాంటి సంఘటనలో కనీసం ఆయన మాట్లాడిన మాటలకు కానీ ఆయన ప్రవర్తించిన తీరుకు కానీ విచారం కూడా వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో ఒక సమర్థుడైనటువంటి పోలీస్ కమిషనర్ని నిన్ను జైలుకి పంపిస్తా, నీ పెన్షన్ కట్ చేస్తా, రాబోయే సంవత్సరంలో నేను ముఖ్యమంత్రిని అవుతున్నా అని చెప్పి ఇష్టారీతిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో విశాఖపట్నాన్ని తగలబెడతానికి వెళ్ళినప్పుడు అడ్డుకుంటే అతని ప్రవర్తన, కనీసం ఆ సంఘటన మీద కూడా జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేయాల. కానీ అలాంటి మూర్ఖులు ఈ పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు కాబట్టే కనీసం జరిగిన మానవులుగా ఎవరైనా ఎమోషన్స్ అవుతారు, ఎవరైనా సరే ఆవేశాలు ఉంటాయి. కానీ తప్పు తెలుసుకున్నప్పుడు మాత్రం దాన్ని సరిదిద్దుకోవటం అనేది మానవులుగా అందరికీ బాధ్యత. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ విజ్ఞతతో వ్యవహరించి భేషజాలకి పోకుండా జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరి వల్లైనా కానివ్వండి బాధ్యత పార్లమెంట్ సభ్యులు తీసుకున్నారు. బాధ్యత పార్లమెంట్ సభ్యులు తీసుకొని మేమే వెళ్ళి కమిషనర్ గారికి, వారికి ఇంకా ఎవరైనా ఉన్నారో వారికి కూడా సారీ చెప్పడం జరిగింది. దీంతో ఈ పరిణామాలన్నింటికి ముగింపు పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ విజ్ఞత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటు అధికారులు కానీ ఇటు పరిపాలకులు కానీ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో నిన్న జరిగినటువంటి దురదృష్టమైన కారణంలో భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన అది ఒక యాక్సిడెంట్ వంటిది. ప్రజాప్రతినిధులు అట్లాగే అధికారులు ఇద్దరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఏదన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటే పర్సనల్ ఎజెండాతో పనిచేసేటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు, ఉండదు కూడా. అటువంటి తరుణంలో ప్రజల సమస్యల మీద కొన్ని విషయాల్లో స్పందించాల్సినటువంటి అవసరాలు
కింద స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి పై స్థాయి వరకు కూడా ఉంటాయి. అటువంటి తరుణంలో కొంత ఇబ్బందులు జరిగినట్టు వాస్తవమే. దాంట్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినటువంటి మాట కూడా వాస్తవమే. ఇటువంటి సంఘటన జరగకుండా ఉంటే బాగుండేదని మేమందరం కూడా తర్వాత విచారం వ్యక్తం చేశాం. అట్లాగే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా గంటన్నర పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సావంగ్ గారి ఆఫీస్లో గంటన్నర పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో భేటీ అవ్వడం కూడా జరిగింది. చాలా విషయాలు కూడా అప్పుడు చర్చించుకున్నాం. మళ్ళీ ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడారు. అన్ని విషయాలు కూడా కులంకుశంగా ప్రజాప్రతినిధులు ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజాప్రతినిధులు ఏ విధంగా అవసరమైతే మనం తల వంచుకొని కొంచెం వెనక్కి తగ్గైనా సరే ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేమందరం కూడా అది నిజమని మేము భావించాం. దాంతో ఈరోజు నిన్న జరిగిన ఘటనలో మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అట్లాగే ఇంకెవరికన్నా తెలుసో తెలియకో మా వల్ల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళందరికీ కూడా మేము విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళని మరి మమ్మల్ని ఎటువంటి తప్పులు జరిగినా వాళ్ళ పక్షం జరిగినా మా పక్షం జరిగినా కూడా మేము ఇదవుతా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా దీని పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటన జరగకుండా ఉండే బాగుండేదని చెప్పి ఆయన కూడా అన్నారు. కాబట్టి ఒకళ్ళకొకళ్ళం మరి ఇంకా ముందు ఇటువంటి సంఘటనలు జరగకూడదని కూడా మరి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ అందరం కలిసి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్య మీద స్పందిస్తుంది. అట్లాగే అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్యలను కూడా తీరుస్తాం. ఏ చిన్న వ్యక్తికి కూడా ఏ ఇబ్బంది ఉన్నా స్పందించడం అనేది తెలుగుదేశం పార్టీలో అన్నగారు మాకు నేర్పించినటువంటి యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మాకు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల్లాగా మేము మొండితనం